హాయ్ అండి. ఈరోజు అంశం మానవత్వం. చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమాజం చాలా మారిపోయింది, మనుషులు చాలా మారిపోయారు, ఈ కాలం మనుషులు మారిపోయి అందరూ స్వార్థపరులు, కపటంగా ఉంటున్నారు, వీరి మధ్య జీవించాలంటే కష్టంగా ఉంది, మానవత్వం పూర్తిగా నశించిపోయింది, ఎక్కువగా అందరిలో పశుత్వం ఎక్కువైపోయింది అని మాట్లాడుతుంటారు. వీరు కూడా ఈ సమాజంలోని వారే, కానీ ఇలా మాట్లాడుతూనే ఉంటారు. కానీ వారి మాటలని సత్యదూరాలు. ఎందుకంటారా? సమాజం స్వార్థపరులతోనే నిండిపోలేదు. ఇంకా సమాజంలో ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు, సత్ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారిని చూసి కరిగే హృదయాలు ఇంకా సమాజం నుండి కనుమరుగు కాలేదు. అందరూ స్వార్థపరులే కాదు. అలా అనటానికి నిదర్శనం ఏంటి అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బాధితులను, ఆ గాయపడిన వారిని రక్షించడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. వారు అనేక రీతుల్లో వాళ్ళ సహాయ సహకారాలను ఎంతోమంది అందిస్తున్నారు. ఇది నిదర్శనం. మనకు తారసపడే కొద్దిమంది వ్యక్తులను చూసి అందరూ స్వార్థపరులే అని అనుకోవడం తప్పు. ఇతరులకు సేవ చేయటం అంటే మనకు మనం సేవ చేసుకోవడమే అని మన పెద్దలు చెప్పారు. అబ్రహాం లింకన్ ఒకసారి నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు బురద గుంటలో పడిపోయి ఉన్న పంది పిల్లని చూశాడు. వెంటనే తక్షణమే బురద గుంటలోకి దూకి ఆ పందిని, తను బట్టలన్నీ బురదలో పాడవుతున్నా సరే ఆ పందిని రక్షించాడు, ఆ మూగజీవిని రక్షించాడు. బురద గుంటలోంచి తీశాడు బయటికి. అతను బయటకు వచ్చిన తర్వాత స్నేహితులు అడిగారు, అందరం కలిసి ఏ కర్రతోనో దేనితోనో దాన్ని బయటికి రావుతాం కదా, నువ్వు ఏంటి అంత తొందరగా నువ్వు ఒక్కడివి వెళ్ళి చేశావు అని అడిగినప్పుడు, అంత ఆపదలో ఉన్న పందిని చూసేటప్పటికి నా మనసు తల్లడిల్లిపోయింది. దాన్ని నేను రక్షించలేకపోయి ఉంటే నా మనోవేదన తగ్గేది కాదు, మనసు తల్లడిల్లిపోయేది. సహాయం చేయగలిగేవాడిని అయినా చేయకుండా ఉన్నాననుకో, నా మనోవేదన తీరేది కాదు, ఎంతో మనస్తాపం చెందేవాడిని. నేను దీనికి కష్టపడింది చాలా తక్కువ, కానీ నాకు కలిగిన తృప్తి, మానసిక ఆనందం అనిర్వచనీయం. దానికి సాయం చేయడం వలన నాకు మానసిక ఆనందము, తృప్తి కలిగింది. అంటే ఇది నాకు నేను సహాయం చేసుకున్న వాడిని అయ్యాను అని చెప్పాడు. నిజమే కదా? ఏ కొద్దిపాటి సేవ చేసినా అది మనలో ఉన్న శక్తిని మేలుకొలుపుతుంది. క్రమంగా అది మన హృదయంలో ఒక శక్తిగా, అంతఃకరణ శక్తిగా మారుతుంది. అప్పుడు మనం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేయగలిగే మనస్థైర్యం మనకు వస్తుంది. పగలంతా ఆఫీసులో పనిచేస్తే వచ్చే అలసట కన్నా రోజంతా ఇతరులను ద్వేషిస్తూ కాలం గడిపిన వారికే ఎక్కువ అలసట అనిపిస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న స్వార్థపరుల గురించి, అన్యాయాల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ మానేసి మానసిక అలసట తెచ్చుకోకుండా మనకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఆనందాన్ని మనం పొందుతూ అందరికీ ఆనందాన్ని పంచుదాం. అది ఉత్తమమైన మార్గం కూడా. సరేనా? ఉంటాను మరి.